ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 10 గొట్టక ముందే టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇయాల 48 డిగ్రీల ఎండలున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. అయితే జిల్లా అధికారులు జనం కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి జనం ఏమంటున్నారన్న ముచ్చట్ల మీద ఖమ్మం నుంచి మా రిపోర్టర్ ఖదీర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. అసలు ఎండలకు సంబంధించి ఎటువంటి సౌలతులు ఏర్పాటు చేసిర్రు, అసలు జనం ఏ విధంగా ఇబ్బందులు పడతారు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఎలాంటి తక్లీఫ్లు ఎదుర్కొంటున్న వాళ్ళందరి కోసం సౌలతులు ఏర్పాటు చేయడంలో అధికారులు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారో జిల్లా కలెక్టర్ గారిని అడుగుదాం. సార్, జిల్లాలో ఇప్పుడు అసలు ఎటువంటి ఫెసిలిటీస్ని మీరు పెట్టిర్రు సార్? ఈ ఎండలు కూడా మనం చూస్తే కూడా మస్తు ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎండని మనం కంట్రోల్ చేయలేం, కానీ మేము సజెస్టెడ్ దెమ్ ఏదంటే కొంత ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. మనకు అన్ని చోట చలి వేంద్రాలు ఉన్నాయి, సో వాటర్ తీసుకోవాలి. తర్వాత మేము చాలా రోజుల నుంచినే చెప్తున్నాము, 11 గంటల నుంచి సాయంత్రం 4-4:30 వరకు కూడా కొంత అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే కానీ వాళ్ళు ఎవరు బయటకు రావద్దు. సో అంటే చాలా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వచ్చి ఏదైనా పనిలో అవన్నీ ఉంటే చూసుకోవాలని చెప్పాము. తర్వాత వచ్చినా కూడా కొంత ఈ డ్రెస్ కూడా వైట్ డ్రెస్సు, కాటన్ ఉన్న డ్రెస్ వేసుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్ సఫిషియెంట్గా క్యారీ చేసుకోవాలి అని చెప్పాము. ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే 108 ద్వారా వాడు నియర్ బై పిహెచ్సిస్ని చేరుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకి సఫిషియెంట్ సెలైన్ కానీ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఇనిషియల్గానే ఇది రెండే ఉంటుంది, అంత అడ్వాన్స్డ్గా ఏమి ఉండదు. బట్ మేజర్గా ఏదంటే డయాబెటిక్ ఉన్నవాళ్ళు, ఐబీపీ ఉన్నవాళ్ళు, తర్వాత అదర్ ఎయిల్మెంట్ ఏమైనా పర్మనెంట్ నేచర్ ఎయిల్మెంట్ ఉన్నవాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. సన్ స్ట్రోక్ డెత్ రిపోర్టెడ్ మనకి 58 రిపోర్టెడ్ అయినాయి. దానికి మనకి 3 సభ్య కమిటీ 30 కేసెస్ వరకు ఆల్రెడీ వెరిఫికేషన్ అయ్యి 8ని మనం కన్ఫర్మ్డ్ సన్ స్ట్రోక్ డెత్ అని కూడా మేము రిపోర్ట్ ఇచ్చాము. రోజు మనకి 2 సారి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి మనము పంపిస్తుంటాము. జిల్లా పెద్ద అధికారి కలెక్టర్ అయితే ఇట్లా అన్నాడు, ఏర్పాట్లన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పేసి. అసలు ఏర్పాట్లు ఏం చేయమంటారు, లేకపోతే కమిషనర్ గారు అసలు ఏం చేస్తున్నారో అది కూడా తెలుసుకుందాం. జనం కోసం ఏమైనా స్ప్రేయింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నారా లేదా? ప్రస్తుతానికైతే మనం అన్ని చోట్ల ఈ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి, చల్లటి నీళ్లు ప్రొవైడ్ చేయడానికి అన్ని చోట్ల ఏర్పాట్లు చేయటం జరిగింది. గత 2 months బ్యాక్ నుంచే మున్సిపాలిటీ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేగాక కొందరు ఫిలాంథ్రఫిక్ పర్సన్స్ని అడిగి వాళ్ళ ద్వారా మజ్జిగని ఏర్పాటు చేయటం, ఆ తర్వాత గంజి అటువంటి పదార్థాలని కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం. అట్లాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక మంచి అలవాటు ఏముంది అని అంటే, హోటల్కి సంబంధించిన వాళ్ళు కానీ, షాప్స్ వాళ్ళు కానీ షెడ్స్ అట్లాంటివి వేయటం, షేడ్ నెట్స్ అట్లాంటివి వేయటం అనేది అలవాటు ఉంది. వాటిని ఈసారి కూడా ఇంకా కొంచెం కొందరిని అదనంగా అట్లాంటివి పాటించమని వాళ్ళని కోరటం జరిగింది. ఇప్పుడు జిల్లాకు సంబంధించిన పెద్ద ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ దగ్గర ఉన్నాం. అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హెల్త్కి సంబంధించిన ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు ఎటువంటి సౌలతులు కల్పిస్తారో మెడికల్ ఆఫీసర్ని కూడా అడుగుదాం. ఈరోజు మనందరూ తెలుసు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ఈవెన్ ఖమ్మం జిల్లాలో కూడా 42-43 సెంటిగ్రేడ్స్ టెంపరేచర్ పగటిపూట నమోదవుతూ ఉంది. అలాగే రాత్రిపూట 38 సెంటిగ్రేడ్స్ వరకు ఉంటుంది. సో దీనికి ముందస్తుగానే మేము దాదాపు ఒక 2 నెలల కిందనే ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ దాని డిపార్ట్మెంట్ చూడడానికి ఐడిఎస్పీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దానికి ఒక మెడికల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, దానికి ఒక టీం, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఈ టీం రెడీగా ఉంటుంది. సో దీంట్లో ఇప్పటివరకు మనకి దాదాపు ఆ పేపర్ పరంగా రోజు చూస్తుంటే 62 డెత్స్ మీరు చూడడం జరిగింది. దాంట్లో 3 men కమిటీ, అంటే ఒక తహసీల్దార్, ఒక మెడికల్ ఆఫీసర్, ఒక పోలీస్ SHO, ఈ ముగ్గురు 3 men కమిటీ పరంగా నిర్ధారించినవి కరెక్ట్ సన్ స్ట్రోక్ డెత్స్ అనేవి 8 కేసులుగా నిర్ధారించడం జరిగింది. అన్న, ఎట్లుంది ఇక ఎండల పరిస్థితి ఎట్లుంది? అధికారులు మాత్రం మస్తు సౌలతులు ఏర్పాటు చేసినాం, ఎవరికేం తక్లీఫ్ రాని కూడా చేసుకుంటున్నాం అంటారు. నిజంగానే అట్లుందా? అధికారులు ప్రత్యేకంగా ఏం చేయలేదులే, కానీ ఎండలు మాత్రం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 40-45 డిగ్రీల పైగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇది కర్ఫ్యూ విధించినట్టుగా, లేకపోతే 144 సెక్షన్ విధించినట్టుగా ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం తరఫున ఎంతైనా బాధ్యత ఉన్నది. ఇది ఖమ్మంలో ఉన్న ఎండల పరిస్థితి. కెమెరామెన్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. రాష్ట్రంలో ఎండ మాడు పగులుగొడుతోంది. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్ రాజారావు. 4-5 దినాలు బయట తిరగకుండా ఉంటే మంచిదంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 14వ తారీఖు నుంచి మనకి ఈ పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో పెరగడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటు
వాయువ్య దిక్కు నుంచి ఉత్తర దిక్కు నుంచి కూడా వేడి గాలులు ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి రావడం వల్ల ఉష్ణోగ్రతలు పట్టుకుపట్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో పెరుగుతున్నాయన్నమాట. వేడి గాలులు రావడం వల్ల ఈ గాలిలో తేమ శాతం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఈ ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తుంది. గత 3-4 రోజుల నుంచి పరిశీలించినట్టయితే ఈ అన్ని జిల్లాల్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా మనకి 44 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వడగాల్పుల తీవ్రత మరి ఒక 3 రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ వడగాల్పులు వీసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ తర్వాత 3 రోజుల తర్వాత మిగతా 2 రోజుల పాటు ఈ వడగాల్పుల తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ ఉదయం పూట 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో అత్యవసరం అయితే తప్పించి బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా ఒకవేళ అత్యవసరమై వెళ్ళవలసి వస్తే ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు తేలికపాటి అంటే ఇప్పుడు మనకి ఈ లైట్ కలర్స్ అనేవి కాటన్ ఈ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళడం మంచిది. ఈ డ్రింకింగ్ వాటరు, తర్వాత బటర్ మిల్క్, కోకోనట్ వాటరు, జ్యూసెస్ ఇట్లాంటివి మాత్రమే తీసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఈ డీహైడ్రేషన్, ఈ వడగాల్పుల వల్ల డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది.